మిరియాల రసంకు కావలసిన పదార్థాలు: కందిపప్పు అరకప్పు, చింతపండు అరకప్పు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, కట్ చేసుకున్నటువంటి టమోటా. మిరియాల రసము చాలా ఘాటుగా బాగా ఉంటుంది. ఇప్పుడు కందిపప్పు ఎందుకు వేస్తున్నామంటే ఆ ఘాటుదనము కొద్దిగా మనకు తగ్గి పిల్లలు కూడా తినేదానికి వీలుగా రుచిగా ఉండడం కోసం కందిపప్పు వేస్తున్నాము. కందిపప్పు ఇప్పుడు మొదట కుక్కర్లో వేస్తున్నాను. కడిగి కుక్కర్లో ఉన్నట్టు కందిపప్పును కడిగి స్టవ్ మీద పెడుతున్నా చూడండి. కడిగినటువంటి కందిపప్పులో 1 గ్లాసు నీళ్లు పోయాలి. దీనిలోకి తరిగి పెట్టుకున్న టమోటాలు 2 నుంచి 3 తీసుకోవచ్చు. రుచి కోసము నేను 3 తీసుకున్నాను. చింతపండు ఇలా కడిగి గిన్నెలో పెట్టాను. దీన్ని ఇలాగే పెడుతున్నాను, ఎందుకంటే డైరెక్ట్ పెడితే కందిపప్పు సరిగా ఉడకదు. అందుకని మీకు చింతపండును అలాగే పెడుతున్నాను. చింతపండులో కూడా కొద్దిగా నీరు ఆల్రెడీ మనం ఉడికే దాంట్లోంచి వస్తాయి. మనకు కొద్దిగా నీరు వేసి ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. చింతపండు ఒకవేళ మీకు ఉడకబెట్టుకొని చేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 15-20 నిమిషాల ముందే చింతపండు నానబెట్టుకొని కందిపప్పు టమోటా మాత్రమే ఉడకబెట్టుకోవచ్చు. అది మనం చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ కందిపప్పు ఉడికేలోపు మనం మిరియాల రసానికి కావాల్సినటువంటి రసం పొడి తయారు చేసుకుందాము. చూస్తాం రండి. పెట్టుకున్నటువంటి మిరియాలు 2 స్పూన్లు చూడండి. 2 స్పూన్లు మిరియాలు తీసుకున్నా నేను. అంటే అంతా వేయనవసరం లేదు, మనం దాన్ని మన ఘాటుని బట్టి చూసుకోవచ్చు. 2 స్పూన్లకు 3 స్పూన్లు జీలకర్ర, దగ్గర 3 స్పూన్లు తీసుకున్నాను. కరివేపాకు తగినంత చాలు. ఇది కడిగి ఆరబెట్టుకొని వేసుకోవచ్చు, లేదా ఇంట్లోది అయితే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కడగకుండా కూడా వేసుకోవచ్చు. కానీ తడిది వేయకూడదు, ఇట్లా పొడిగా ఉండాలి. దీనికి వెల్లుల్లిపాయలు అంటే గార్లిక్, కొన్ని పొట్టు తీయనిటివి, కొన్ని పొట్టు తీసినవి 2 వేయాలి. మొత్తం పొట్టు తీసినవి వేస్తే మెత్తగా అవుతుంది, పొట్టు తీయని వేస్తే కనుక కొద్ది పొడిగా బాగా వస్తుంది. అందుకని నేను 2 వేస్తున్నాను. దీన్ని మిక్సీ పట్టి పెట్టుకుంటాము. ఇదే మీకు చూపిస్తాను. మిక్సీ కొట్టాను చూడండి ఎలా వచ్చిందో. ఇలా రావాలి. కొద్దిగా మెత్తగానే చేసుకోవచ్చు, ఇలా ఒకళ్ళ దెబ్బలు కూడా చేసుకోవచ్చు. పప్పు గుత్తితో మెత్తగా ఎనుకుతున్నాను. చింతపండు, టమోటా, కందిపప్పు బాగా పిసకాలి. పిసికి వడేయాలి. దీంట్లో వచ్చినటువంటి పిప్పిని పారేయాలి బాగా. మనము 1 స్పూన్ రసం సాల్ట్ వేస్తున్నాను. తగినంత రెడీ చేసి పెట్టుకున్నటువంటి మిరియాల రసం పొడి. మనకు ఘాటు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఒక్కసారి అంతా కలిపి చూడండి. దీంట్లోకి కొద్దిగా అంటే ఘాటు తగలకూడదు అనుకుంటే కొద్దిగా బెల్లం వేసుకుంటే బాగుంటుంది. బెల్లం వేయకండి, లేదు స్వీట్ కొద్దిగా తింటామంటే బెల్లం వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి కరివేపాకు, తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. ఇంకాస్త నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు మనము తిరువాత వేసుకుందాం ఈ రసానికి.
స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ చూడండి, కొద్దిగా మాత్రం చాలు. మనకి తెల్లగడ్డ కచ్చా పచ్చాక దంచి పెట్టుకోవాలి. నూనె కాగిపోయింది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. చూడండి, వెల్లుల్లి ఎర్రగా వేగుతున్నాయి. ఎర్రగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి ఇలా ఎర్రగా వేగిన తర్వాత రసము వేస్తున్నాము. బాగా కాగి పైకి తెల్లాలి. రసము పైకి కిందికి తెల్లిన తర్వాత దీన్ని దించేయాల్సి వస్తుంది. చూడండి, ఒక 5 నిమిషాలు తెల్లుతుంది. చూడండి, మిరియాల రసం రెడీ. ఈ రసము ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు, దగ్గు జలుబు చేసినప్పుడు మనము ఈ రసం చేసుకొని వేడివేడిగా అన్నంలో తింటే మనకు దగ్గు జలుబు అనేది కూడా మాయమవుతాయి. అద్భుతంగా ఉంది కదా. మీకు ఈ వంటకం నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.